హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్లోకి చాలా చాలా టేస్టీగా ఉండే హై ప్రోటీన్ రిచ్ రెసిపీ అండి. ఇది తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ నేను 1 కప్పు దాకా పొట్టు పెసర్లు తీసుకుంటున్నానండి. ఇలా పొట్టు పెసర్లు తీసుకున్నాం కదా, నీట్గా ఒక 2 టైమ్స్ అయితే కడుక్కోవాలి. బాగా ఇలా రబ్ చేస్తున్నట్టుగా అనుకుంటూ నీట్గా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత మళ్ళీ మనము వాటర్ యాడ్ చేసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకుంటే ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకున్నామంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఓవర్ నైట్ నానబెట్టేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, బాగా నానిపోయినాయి కదా. మళ్ళీ ఒకసారి కడుక్కొని వాటర్ తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆలు తీసుకొని పీల్ తీసేసుకొని గ్రేటర్ తోటి ఇలా తురుముకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కట్ట అండి పాలకూర తీసుకొని కాడలు తీసేసి ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. తర్వాత మెంతికూర కూడా ఒక కట్ట తీసేసుకొని కాడలు కట్ చేసి ఆకు మాత్రమే తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా నీట్గా కడుక్కొని తీసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ అల్లము అండ్ ఒక 3-4 పచ్చిమిరపకాయలు తీసుకోండి. తర్వాత ఉల్లిపాయలు 1 కప్పు దాకా తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ మనము శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు నానిపోయినాయి కదా పెసర్లు, మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వేసేసుకోవాలి. అల్లం వేసుకొని ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. ఇలా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా పట్టొద్దు, కొంచెం ఇలా బరకగా ఉండేటట్టే మీరు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి శనగపిండి, బియ్యం పిండి అన్నీ కూడా కలుపుకోవాలి. ముందైతే ఆలుని ఇలా గట్టిగా పిండేసి ఆలు వేసేసుకుందాం. ఆలు వేసుకున్న తర్వాత ఈ ఆలు అంతా కూడా ఈ పెసర్లు ఉంది కదండి, దాంట్లో మంచిగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి శనగపిండి వేసుకుందాము. తర్వాత బియ్యం పిండి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి మెంతి ఆకులు వేసుకుందాము. తర్వాత పాలకూర వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇవన్నీ మసాలాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. మంచిగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవాలి. అంతా కూడా మసాలాలన్నీ పట్టేటట్టు మంచిగా కలిపేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇక్కడ వాటర్ ఏమీ వేయలేదు. ఇప్పుడు మనం ఆయిల్ యూజ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదలపకండి, మీరు అలా వదిలేయాలి 1 నిమిషము. వెంటనే కదిలించినామంటే మనకు స్టిక్ అయిపోతాయి అన్నమాట. అందుకని కొద్దిసేపు ఇలా వేపుకోండి. మంచి కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. ఒక 2 నిమిషాలు టైం పడుతుందండి. మంచిగా వేపుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని వేపుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అప్పుడే పచ్చిదనం అనేది లేకుండా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా వేపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా క్రిస్పీగా కావాలి. మనం బియ్యం పిండి, ఆలు అన్నీ వేసుకున్నాం కదండి, చాలా చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలకు. స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి ఇచ్చారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మీరు స్కూల్కి కూడా పెట్టియచ్చండి. చాలా బాగుంటాయి. ఇలా చేసి ఒకసారి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూసారు కదా, ఇలా అన్ని వైపులా కూడా సమానంగా కాలేటట్టు మంచిగా వేపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇవి కూడా రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని అన్నిటిని తీసి ఒక టిష్యూ పేపర్లో వేసుకోవడమే. మీరు కావాలంటే ఏదైనా చట్నీతో తినొచ్చు, లేదంటే కెచప్తో కూడా తీసుకోవచ్చు. చూసారు కదండి, చాలా చాలా బాగుంటాయి.
మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.